దేవా దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అంటే సంసోనికి తెలిసే పాపం చేశాడు, లేకపోతే సాతాను నన్ను ప్రేరేపించింది ప్రభా, వాడు నన్ను ప్రేరేపించడం బట్టి నేను ఈ పాపాన్ని చేశాను, లేకపోతే పాపాన్ని చేయనని దేవునికి ప్రార్థన చేసేవాడు. అక్కడ ఏ రీతిగా విజ్ఞాపన చేస్తున్నాడంటే దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే తప్పకుండా సంసోనికి ఏం కలిగిందంటే తనకి తెలిసే పాపం చేశాడు. ఈ రోజు మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే మారయ్య మారయ్య అంటే పర్వాలేదులే అన్న జీవితాన్ని గడిపేస్తున్నారు. వీళ్ళకి ఏం తెలుసు అంటే పాపం అంటే వాళ్ళకి తెలుసు, ద్రోహం అంటే వాళ్ళకి తెలుసు, న్యాయం అంటే వాళ్ళకి తెలుసు, సంపాదించడం అంటే వాళ్ళకి తెలుసు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని విషయాలని విడిచిపెట్టి వాళ్ళ సొంత అభిప్రాయాల మీద ఆధారపడుతుంది. మీరు బాగా గుర్తించుకోండి, సాతానుడు మన చేత పాపం చేయించట్లేదు, మనమే కావాలని పాపం చేస్తున్నాం, కావాలని మనమే తప్పు చేస్తున్నాం, పొరపాటులు చేస్తున్నాం, కావాలని ఒక వ్యక్తిని మనమే ద్వేషిస్తున్నాం, కావాలని ఒక వ్యక్తిని మనమే అలరి చేస్తున్నాం, కావాలని నోటి మాట సరిగా మాట్లాడాలని తెలిసినా మనటి మాట సరిగా లేకుండా చేసుకునేది మనమే.